హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్. నేను మీ సర్లని. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చి చామకూర పెసరపప్పు వండి చూపిస్తాను మీకు. అది ఎలాగా అనేది ఫుల్ వీడియోలో చూసేసేయండి తొందరగా. చామకూర తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్. ఆకుకూరలు ఈ సమ్మర్లో చాలా వరకు తింటూ ఉండండి. నేను చామకూర మా పిన్ని వాళ్ళ వెనకాలో కొద్ది ప్లేస్లో పెంచుతున్నారు. అక్కడ నుంచి నేను తెచ్చుకున్నాను వెళ్ళి. ఫ్రెష్గా ఉండే, లేత ఉండే, చాలా టేస్టీగా అయింది. కర్రీ కూడా చేస్తే, మీరు కూడా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కర్రీ ట్రై చేయండి, సూపర్గా ఉంది. అది ఎట్లా అనేది ప్రిపేర్ చేస్తున్నాను, మీరు చూస్తూ ఉండండి. మనం ఆకుకూరలకి తక్కువ ఆయిల్ వాడాలి. ఆకుకూరలని దేంట్లో అయినా ఆయిల్ తక్కువ వాడండి. నేను 2 స్పూన్లు తీసుకున్నాను ఆయిల్. చామకూర మంచిగా ఉప్పు నీటిలో మంచి కడిగి పెట్టుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేయాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి తీసుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. ఇంకా కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను నూనెలో. అక్కడ అన్నం రెడీ అవుతుంది. ఆవాలు, జీలకర్ర వేసినాక మంచిగా ఫ్రై కావాలి. చిటపట అనే వరకు మనము నూనెలో వేగనియాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయాలి నూనెలో. నేను పెసరపప్పు కూడా నానబెట్టి ఉడకబెట్టిన, అది కూడా ఇందులో చూపిస్తాను ఎప్పుడు వేయాలనేది. ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై కావాలి. ఆ ఫ్రై కావాలంటే కొంచెం ఉప్పు వేయాలి కదా, అందరికీ తెలిసిన విషయమే. అందులోనే 2 ఎండుమిర్చి వేస్తున్నాను టేస్ట్ కోసం అని చెప్పి. మనం ఇందులో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసినాను. పచ్చిమిర్చి చాలా కారంగా ఉంది, అయినా టేస్ట్ బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసిన చూడండి, 1/2 టేబుల్ స్పూను. చూడడం కాదండి, ట్రై చేయండి. వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. ఆ తర్వాత అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటా 2 తీసుకొని చిన్న ముక్కలు చేయాలి. చిన్న ముక్కలు చేస్తే మంచిగా ఫ్రై అవుతుంది. కొద్దిసేపు మూత పెట్టుకుందాము, మంచిగా ఉడుకుతుంది. ఓపెన్ పెడితే వేస్ట్ అవుతుంది గ్యాస్ అంతా. అందులోనే పసుపు వేసినాను, కొద్దిగా కారం కూడా వేస్తాను. వేసిన కారం జ్యూస్ వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కాబట్టి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది కూడా వేసేస్తాను. ఈ కాంబినేషన్లో చామకూర చాలా బాగుంటుంది. ఆ తర్వాత చామకూర చూపించినాను కదా, కట్ చేసి పెట్టుకుంది, అది కూడా అందులో వేసేస్తాను. కడాయి నిండా అయ్యింది అనుకోకండి, 2 నిమిషాలలో ఉడికి కొంచెం అయిపోతుంది, అది దగ్గరకు అయిపోతుంది కూర. మూత పెట్టేసినాను. తర్వాత చూడండి కర్రీ ఎట్లా అయిందో, దగ్గరకు అయిందా. ఆకుకూరలు అంతే, ఉడికినాక అది ఉడికి కొంచెం అయిపోతుంది.
ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులోనే కొన్ని నీళ్ళు వేసరి పోస్తాను, పోసి మంచిగా ఉడకబెడతా. ఒక 10 మినిట్స్ అన్న మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెడితే కూర టేస్ట్ అవుతుంది, మంచిగా అవుతుంది. మెల్లగా ఉడికి 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 ట్రై చేయండి. అట్లా పెద్ద మంట మీద ఒక్కటేసారి అయిపోవాలని ఎవరు చేయకండి. మీడియం ఫ్లేమ్లో మెల్లగా వండుకుంటా చేస్తే టేస్ట్ వస్తుంది, మంచిగా ఉడుకుతాయి కూరలు. అట్లాగే ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.